నెక్స్ట్ ఆపరేటర్స్. ఇక్కడ నుంచి అన్ని చూడండి ఎలా అంటే ఈ ఆపరేటర్స్ రాయాలంటే మనకి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు దాకా ఇంట్ అయినా ఫ్లోట్ అయినా ఏ లేదా ఫ్లోట్ ఏ ఇంట్ ఏ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఏ బి, ఇంట్ ఏ ఇంట్ బి లేదా ఫ్లోట్ ఏ ఫ్లోట్ బి. ఎక్కువగా ప్రోగ్రామ్స్ మనం ఇంటితో చేస్తాం. ఫ్లోట్ అనేది కూడా కావాల్సిన చోట అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తే మనం ఆపరేటర్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఆపరేటర్ ఇస్ సింబల్ దట్ హెల్ప్స్ ద కంపైలర్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ లాజికల్ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్గా ఒక 2 వాల్యూస్ ఎడిషన్ చేయాలి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో సిలోకి ఆన్సర్ అనేది వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకొని సిలో వాల్యూ ఎంత అనేది చూపిస్తాం. ఇవి రాసుకోండి ఆపరేటర్స్ అన్ని. ఈ ఆపరేటర్స్ ఒకదాని తర్వాత ఒకటి అయితే చూద్దాం. అందులో మనకి నార్మల్గా మీకు ఎక్కువగా ఈ ఆపరేటర్స్ ఈ పార్ట్ అంతా కూడా మ్యాథమెటికల్ నాలెడ్జే. మీకు మ్యాథ్స్లో ఏదైతే చెప్తారో మీరు ఆపరేషన్స్ అవి కూడా అవే వాడతాం. కంప్లీట్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ పార్ట్ ఇదంతా కూడా రాయండి. ఇక్కడ నుంచి ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ నోట్ చేయండి. తర్వాత 1 by 1 అథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆ రకంగా అయితే చూద్దాం. అథమెటిక్ ఆపరేటర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ మీకు చూస్తే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అని కనిపిస్తుంది. అంటే ఏంటంటే 2 వాల్యూస్ కావాలి. ఏ బి అని 2 వాల్యూస్ కావాలి. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంటిజరు లేదా ఫ్లోట్ రాస్తే మాడ్యులస్ రాసినట్టే, ఫ్లోట్ రాస్తే డబుల్ రాసినట్టే. ఫ్లోటు డబుల్ ఇంటూ ఏదైనా పర్లేదు, క్యారెక్టర్ మాత్రం లేదు. అంటే మిగతా 3 చెయ్యొచ్చు. ఇది ఎందుకంటే మనకి నెంబర్స్ కదా, నెంబర్స్ వీటితోటే రాస్తాం మనం. దేవ్ C++ ఓపెన్ చేసి ఒక 2 వేరియబుల్స్ ముందుగా మనం డిక్లేర్ చేద్దాం. Ctrl+N. ఇది చూడండి మీకు అంతకుముందు చెప్పాను, మీకు నార్మల్ అలవాటు అవుతుంది. ఫాంట్ చూడండి ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది. ఎక్స్పాండ్ చేయాలి ఫాంట్ని. అంటే ఫాంట్ సైజ్ కాదు, జస్ట్ జూమ్ చేస్తున్నాం అంతే. కంట్రోల్ పట్టుకొని వీల్ స్క్రోల్ చేయండి. సో జూమ్ ప్లస్ లేదా జూమ్ మైనస్ అవుతూ ఉంటుంది. ఇలా చేద్దాం. ల్యాప్టాప్లో అయితే మీరు ఎక్స్పాండ్ చేయండి టచ్ ప్యాడ్ మీద, ల్యాప్టాప్ వాడుతుంటే. ఇక్కడ 2 వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 20 అని ఒక వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ కామా ఇచ్చి ఇంట్ బి అని రాయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 2 ఇంటిజర్సే. కామా బి అంతే సింపుల్గా. బి ఈజ్ ఈక్వల్ టు 10. కామా సి కూడా తీసుకుందాం. ఎందుకు సి తీసుకుంటున్నామంటే సిలో నేను ఆపరేషన్ ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది రాయాలనుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ సి ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు %d కామా సి. ఒకసారి చూద్దాం. ఇది ఎడిషన్ పెద్ద ఇందులో చెప్పడానికి కూడా ఏమీ లేదు, చాలా సింపుల్ పార్ట్. ఇది కంపైల్ చేసి add.c ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు 30 అంతే కదా. అయితే ఇలాగా ఇండివిజువల్గా అన్ని ప్రోగ్రామ్స్, ఎడిషన్కి ఒకటి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, ఇవన్నీ ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్ రాయకండి. మనం అన్నీ కలిపి కంబైన్డ్గా ఒకటే ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం. మీకు ఇక్కడ చూస్తే వితౌట్ స్కాన్ఎఫ్, యూజింగ్ స్కాన్ఎఫ్, ఎడిషన్ ఆపరేటర్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి, ఇలా రకరకాలుగా కనిపిస్తాయి. ఇదైతే ఇది మీకు ఇచ్చేస్తాను, ఈ ఫైల్ మీకు ఇచ్చేస్తాను. ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అయితే మీరు అందులో చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అన్నిటికి కలిపి కంబైన్డ్ ప్రోగ్రామ్ అనేది రాసుకుందాం. మిగతా అన్ని రాసినా కంబైన్డ్ రాసినా ఒకటే, లాస్ట్ క్లాస్లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ తీసి మైనస్ పెట్టాను, ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ ఆపరేటర్ వస్తుంది, 10 అనేది అయితే వస్తుంది. అలాగే ఇంటూ, అలాగే డివిజన్. అయితే అన్నీ కలిపి ఒకేసారి రాయలేమా? మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అన్నీ కలిపి ఏం చేద్దాం? అన్నీ కలిపి ఒకేసారి రాయాలి. ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, మాడ్యులస్ కూడా రాయొచ్చు, చెప్తాను. ఎందుకు డీ తీసుకున్నాను? సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆల్రెడీ సికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వేరియబుల్ కుదరదు. ప్రతి ఆపరేటర్కి మీరు వేరియబుల్ మారుస్తూ ఉండాలి. నెక్స్ట్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఇనీషియల్గా డిఫైన్ చేయాలి కదా. ప్రింట్ఎఫ్స్ ఇది ఓన్లీ
ప్లస్కి రాసాం, ఇంకెన్ని రాయాలి? 3 రాయాలి. అయితే 3 సపరేట్గా రాద్దాము, ఒకే లైన్లో రాసుకోవచ్చా? ఒకే లైన్లో రాసుకోవచ్చు. స్లాష్ అని ఇచ్చేస్తున్నాను ముందుగా, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చెప్పండి, D = ఇంకా స్లాష్ అని అవసరం లేదు, అంతే కదా, D, E, F. ఇంకా ఇన్ని లైన్స్ కూడా రాయక్కర్లేదు. క్లియర్గా చెప్పాలంటే అన్నీ కలిపి ఒకే లైన్లో రాసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ కూడా ఇంటిజర్సే. సపరేషన్ ఏంటంటే కామా. అయిపోయింది ప్రోగ్రామ్. అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ కలిపి అక్కడే ఉన్నాయి. అంతేనా? ఒకసారి చెక్ చేయండి. మనం తీసుకున్న వాల్యూస్ 20: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూస్ని ఇలా తీసుకున్నాను, 23 అని తీసుకున్నాను. ఆన్సర్ రైటేనా? అన్నీ రైటే. A/B ఎంత? 20/3 ఎంత రావాలి? 6 పాయింట్ సంథింగ్ పాయింట్లో రావాలి డెసిమల్. మరి పాయింట్ తర్వాత డెసిమల్ తీసుకోవడానికి ఇక్కడ మనం ఇంట్ ఇచ్చాం, ఫ్లోట్ ఇవ్వలేదు. అంటే మీకు డెసిమల్తో కూడా ప్రాపర్గా ఈ అవుట్పుట్ అనేది కావాలంటే ఫ్లోట్ వాడాలి. ఇదే ప్రోగ్రామ్ని ఫ్లోట్ వాడితే మీకు అవుట్పుట్ అనేది అన్నిటికీ కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఫ్లోట్ ఇస్తే ఇక్కడ F. అందుకే చెప్పాను, ఇంట్ అయినా వాడచ్చు, ఫ్లోట్ అయినా వాడచ్చు ఈ ప్రోగ్రామ్స్ కంటే చెప్పాను నేను. ఇది చూడండి, ఇప్పుడు అన్నీ రైటే. ఇవి మనకి జస్ట్ ఎడిషనల్గా 0 వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు కదా. అలా మీరు ఇంట్ అయినా వాడచ్చు, ఫ్లోట్ అయినా వాడచ్చు. ఫ్లోట్ వాడితే డబుల్ కూడా ఆల్మోస్ట్ వాడినట్టే లెక్క అక్కడ. కానీ మాడ్యులస్లో వచ్చినప్పటికి మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇవి ఇంటూ ఫ్లోట్ ఏదైనా పర్వాలేదు, మాడ్యులస్ ఆపరేటర్స్తో మనకి ప్రాబ్లం అనేది అయితే వస్తుంది. అయితే ముందుగా ఇది రాయండి, తర్వాత మాడ్యులస్ ఆపరేటర్ అనేది చూద్దాం మనం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అయితే మీరు ఒకసారి ఇలా రాసాం. నేను ఓన్లీ ఈ స్క్రీన్ ఇచ్చాను మీకు, అంటే ప్రోగ్రామ్ చూపించలేదు, ఇదే చూపించాను. ఈ వాల్యూ ఏంటి? ఎలా వచ్చింది? A/B చేస్తే వచ్చింది. మనం రాసాం కాబట్టి మనకు తెలుసు. ఈ స్క్రీన్ చూసినప్పుడు ఎలా వచ్చింది, ఎలా తెలుస్తుంది? చెప్పలేం. సో ఇక్కడ ఏంటంటే మనకి కొంత లిమిటేషన్ అయితే ఉన్నది. అంటే నువ్వు A/B అని రాసావు కాబట్టి నీకు వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఈ స్క్రీన్ డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే అది తెలియదు. దానికి ఎలాగనేది నెక్స్ట్ ప్రోగ్రాంలో చూద్దాం. సో ఇది రాయండి ఇప్పుడు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అయితే అయిపోయింది. మాడ్యులస్ చూడండి, మొత్తం తీసేస్తున్నాను, మళ్ళీ ఫ్రెష్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్ A = ఒక వాల్యూ, B = సెకండ్ వాల్యూ, కామా C. C = మాడ్యులస్. ఇది దీని ఆన్సర్ ఒకసారి ఎంత వస్తుందనేది చూద్దాం. ఫస్ట్గా ఎంత వచ్చింది? 0 అనేది వచ్చింది. మాడ్యులస్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఎందుకు మారుతున్నాయి ఆన్సర్లో? మాడ్యులస్ మీకు ఫ్రాక్షన్లో రిమైండర్ ఎంత అనేది చూపిస్తుంది. ఈ ఫ్రాక్షన్లో రిమైండర్ ఎంత? 20/3 ఫ్రాక్షన్. 20/3లో రిమైండర్ ఎంత? రిమైండర్ ఎంత? 20/3కి 3 రిమైండర్. ఎలా చూపించు అసలు ఫస్ట్ రిమైండర్ అంటే ఇది? ఇదా రిమైండరా? ఇదా? అంతేనా? 3, 6, 18, 20. ఇప్పుడు అందులో రిమైండర్ ఎంత చెప్పండి? 6 2 మరి 6 ఏమవుతుంది? ఇదేంటి? డివైజర్. ఇది కోఎఫిషియంట్, ఇది డివిడెండ్.
ఇప్పుడు అందులో రిమైండర్ ఎంత, ఆ రిమైండర్ అనేది చూపిస్తుంది. ఇచ్చిన ఫ్రాక్షన్లో రిమైండర్ అనేది అయితే చూపిస్తుంది మాడ్యులస్ అనే ఆపరేటర్. అందుకే మీకు 2 అనేది వచ్చింది. ఇది వేరే వాల్యూ చేంజ్ చేయండి, తెలుస్తుంది మీకు కరెక్ట్ వచ్చిందో లేదో. 20/6 రిమైండర్ ఎంత, రెండింటికి 2 వస్తుందా, వేరే వాల్యూ తీసుకుందా. 20/7 7 2s 14 ఆ మిగిలిపోయింది రిమైండర్. ఇలా రిమైండర్ అనే ఆపరేటర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తున్నాను, అంటే ఇది 7 ఇది 20 ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఆన్సర్ ఏమి వస్తుంది చూడండి ఒకసారి. 7 అనేది అయితే వచ్చింది. ఎందుకంటే 7/20 అంటే ఇలా రాస్తాం మనం. అది అసలు 7/20 అనేది డివిజన్ చేయడానికి అవ్వదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అది. అలాంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో డివిజన్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా మనకి ఏమొచ్చేస్తుందంటే న్యూమరేటర్ ఆన్సర్ కింద వచ్చేస్తుంది. డివిజన్ అవుతుంటే రిమైండర్, డివిజన్ అవ్వకపోతే న్యూమరేటర్. ఇది మాడ్యులస్కి స్పెషాలిటీ. ఇంకా నెక్స్ట్ మాడ్యులస్ అనేది ఓన్లీ ఇంటిజర్ తోటే రాయాలి, వేరే డేటా టైప్తో కుదరదు. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫ్లోట్ అనేది మార్చారో, కంపైల్ చేశారో, మీకు వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే ఇంటిజర్తో మాత్రమే డిఫైన్ చేసి ఇచ్చారు మాడ్యులస్ అనేది, ఫ్లోట్తో డిఫైన్ చేసి లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మాడ్యులస్ ఈజ్ ద ఆపరేటర్ డిఫైన్డ్ ఓన్లీ విత్ డేటా టైప్ ఇంట్ బట్ నాట్ ఫ్లోట్ అండ్ డబుల్. ఇది మాత్రం సపరేట్గా రాయండి. ఆ కంబైన్డ్ ప్రోగ్రామ్ దానికి రాశారు, ఇది సపరేట్గా మాడ్యులస్ ఆపరేటర్ రాయండి. మాడ్యులస్ ఆపరేటర్ కింద ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మాడ్యులస్ ఆపరేటర్లో ఇట్ గివ్స్ ద రిమైండర్ ఆఫ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. రిమైండర్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. And it gives numerator of a improper fraction. Numerator of a improper fraction. ఇంకొక లైన్, నెక్స్ట్ లైన్. Modulus can be written only with int. Modulus can be written only with int. ఇది అంతకుముందు రాసుకున్న ప్రోగ్రామ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇప్పుడు దీనికి స్కాన్ఎఫ్ రాయాలంటే రాయొచ్చు. చూడండి, స్కాన్ఎఫ్ అనగానే మనం ఈ వాల్యూస్ అయితే తీసేస్తాం, ఈ వాల్యూస్ని తీసేస్తాం. ఈ వాల్యూస్ తీసేస్తే ఇమీడియట్గా మనం స్కాన్ఎఫ్ అనేది అయితే రాస్తాం. నెక్స్ట్ లైన్లో %d(f) కదా, /n %f అండ్ a, అండ్ b. అంతే. అడిషనల్గా ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ అయితే రాస్తాం, కంపల్సరీ అయితే ఏం కాదు. టూ వాల్యూస్ అంటే ఇంటిజర్సే అక్కర్లేదు కదా, ఏదన్నా ఇచ్చుకోవచ్చు 2 వాల్యూస్. ఇంకా ప్రతిదానికి స్కాన్ఎఫ్ అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఈ రకంగా రాసేస్తాం. నెక్స్ట్ కూడా అర్థమెటిక్ ఆపరేటర్సే ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రాంలో నాకు అలా ఇచ్చినప్పుడు ఇది ఎడిషనా, ఇది సబ్ట్రాక్షనా అనేది మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ చూడాల్సిన అవసరం ఉండకూడదు. డైరెక్ట్గా ఇక్కడే ఎడిషన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పాలి. అంటే మీకు అవుట్పుట్ ఎలా వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే చూడండి, 20 + 10 = 30, 20 - 10 = 10. ఇలా వస్తే అవుట్పుట్ అర్థమైపోద్ది, ఎక్కడ ఎడిషన్ జరిగింది, ఎక్కడ సబ్ట్రాక్షన్ జరిగిందని. ఇవి ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలంటే మనం ప్రింట్ఎఫ్లోనే వచ్చేలాగా జాగ్రత్తగా రాసుకోవాలి. ఎలా అనేది ఒకసారి చూద్దాం మనం. మీరైతే స్కాన్ఎఫ్ తీసుకోండి, ఫ్లోట్ తీసుకోండి, ఇంటి తీసుకోండి, ఏదన్నా ప్రాబ్లం లేదు. మనం రాసేది మాత్రం ఏంటంటే ప్రింట్ఎఫ్లో వాల్యూస్ అయితే రాస్తాం. ట్వంటీ 10 ఏవో ఒకటి తీసుకోండి వాల్యూస్. 3 తీసుకుంటున్నాం కదా, 3 తీసుకుందాం. సో ప్రింట్ఎఫ్ ఎలా ఉన్నప్పటికీ నాకు సాటిస్ఫై అవ్వట్లేదు, తీసేస్తున్నాను. ఎలా ఉండాలంటే 20 + 3 = 22 అని ఆన్సర్ ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ఎఫ్ 20 అనేది ఫ్లోట్, 3 అనేది కూడా ఫ్లోటే. ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్ = ఫ్లోట్.
కామా తర్వాత ఇవ్వడమే మనకి ఇంపార్టెంట్. ఈ ఫ్లోట్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ బి నుంచి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఫ్లోట్ వాల్యూ ఏ ప్లస్ బి నుంచి వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ పక్కన 0CB మనకి ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి అలా వచ్చినాయి. మీకు క్లియర్గా కావాలి అంత పెద్ద వద్దు అంటే జస్ట్ ఒకసారి ఇంటి ఇచ్చి చూద్దాం. ఇంటి అనేటప్పటికి అన్నీ కూడా ఇంటిజర్సే ఉండాలి. సింపుల్గా ఇప్పుడు ఎవరు చూసినా 20+3 ఎడిషన్ జరిగిందని చెప్పచ్చు. ఇక్కడ ఎక్కడన్నా సి అనేది మనం యూజ్ చేసామా? కాబట్టి ఈ లైన్ అవసరం లేదు మనకి. అంటే ఈ ఎడిషనల్ వేరియబుల్స్ కూడా అవసరం లేదు. సిడిఈఎఫ్ అనే ఎక్స్ట్రా వేరియబుల్స్ అవసరం లేదు. ఇక్కడ స్లాష్ అని పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ అవుట్పుట్ కూడా ఉంది కాబట్టి మైనస్ తీసి ప్లస్ తీసి మైనస్ పెడితే సబ్ట్రాక్షన్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ మైనస్ మైనస్. సార్ చూడండి, ఇది క్లియర్గా ఉంది కదా. మనం ఎక్స్ట్రాగా వేరియబుల్స్ వాడట్లేదు. అవుట్పుట్ మాత్రం ఇందాకంటే క్లియర్గా వస్తుంది. అలాగే నెక్స్ట్ లైన్లో స్టార్ అంటే మల్టిప్లికేషన్. ఇంకా నెక్స్ట్ లైన్లో డివిజన్. అన్నీ కూడా మనకి ఆన్సర్స్ చాలా క్లియర్గా వస్తున్నాయి. కానీ డివిజన్లో ఆన్సర్ క్లియర్గా మనకి ఎందుకు రావటం లేదంటే ఫ్లోట్ అన్న వాడాలి. నేను ఇక్కడ ఫ్లోట్ వాడుకొని ఏం చేస్తానంటే ప్రాపర్గా డివైడ్ అయ్యే నెంబర్ తీసేసుకుంటున్నాను. టెంపరీగా ఆన్సర్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మాడ్యులస్ కూడా రాసేయచ్చు కదా ఇక్కడే. ఎందుకంటే ఇంటిజర్తో మాడ్యులస్ అనేది డిఫైన్ చేయొచ్చు కదా. మాడ్యులస్ అనేది కూడా ఇక్కడే రాసేస్తున్నాను. మాడ్యులస్ రాసేటప్పుడు మళ్ళీ మీకు చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. అన్నీ కూడా జనరల్గా ఈ ఆపరేటర్ తీసి సింబల్ అయితే పెట్టేస్తున్నాం. మాడ్యులస్ ఎలా రావాలి? 20 mod 5 = 0 అని రావాలి. రిమైండర్ 0 కాబట్టి. కానీ అలాగొచ్చిందా? మాడ్యులస్ ఆపరేటర్ రాసినప్పుడు ఏం చేయాలంటే ఎడిషనల్గా ఇంకో సింబల్ పెట్టండి. అంటే మధ్యలో 3 సింబల్స్ కనిపించాలి మీకు. ఇది %d. ఈ 2 సింబల్లో మాడ్యులస్ అర్థం ఇలా రాసినప్పుడు. జనరల్గా అయితే ఒకటే రాస్తాం. ఇలా 0 అయితే వచ్చేస్తుంది. ఈ రకంగా మనం అన్నీ కూడా సిడిఈఎఫ్ అనే వేరియబుల్స్ ఎక్స్ట్రాగా లేకుండా కూడా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్నప్పటికీ ప్రోగ్రామ్ మనకి క్లియర్గా ఉంటుంది. అయితే ఆ ఇన్ని ప్రింట్ఎఫ్లు రాసాం, ఒకే ప్రింట్ఎఫ్ రాయలేమా అంటే రాయొచ్చు. కానీ ఒక ప్రింట్ఎఫ్ రాసినప్పటికీ ఆ లెంత్ పెరిగిపోతుంది ప్రింట్ఎఫ్. ప్లస్ మనం అంత క్లియర్గా మీకు అర్థం అవుతుంది. కన్ఫ్యూజన్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల 5 ప్రింట్ఎఫ్లో పెట్టుకోండి. ఇలాగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ కలిపి ఈ సింగిల్ ప్రోగ్రామ్లో రాసుకోవచ్చు. అంతకుముందు మీకు చెప్పినవి అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలోనే సరిపోతాయి. దీనికి హెడ్డింగ్ ఏం పెడతారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అయితే ఇందులో స్కాన్ఎఫ్ ఇవ్వలేదు. ఇవ్వాలా? అక్కర్లేదు. మళ్ళీ స్కాన్ఎఫ్ కావాలంటే మీరు రాసుకుంటారు కింద లైన్లో. రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వితౌట్ యూజింగ్ ఎక్స్ట్రా వేరియబుల్స్. అలా హెడ్డింగ్ పెట్టండి.